ఓకే గుడ్ మార్నింగ్. సో నేను మనం కమ్యూనికేషన్స్ మీద కొద్దిగా ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాం కదా, ఒకసారి రివ్యూ చేద్దాం. ఓకే, సో టెల్ మీ వాట్ ఈస్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రివ్యూ ఎందుకు చేస్తాము? ఒకసారి రికార్డ్ చేసుకుంటాం. ముందు క్లాస్ మనం ఎందుకు రివ్యూ చేసుకుంటాము? నిన్న చెప్పిన క్లాస్ రివ్యూ చేసుకుని దాని నుంచి కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది మనం నిన్న తెలుసుకున్నాం. ఇంకోటి ఏం తెలుసుకున్నాం నిన్న? వాట్ ఆర్ ద 4 types of data? Text, voice, image, video. What are the different 4 types of media? Very good. When we deal with the systems, then what are those 4 points? AC and DC. Good. So overall ga idi communication network. Okay na? Good. So first మీరు ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకున్నారు 8th క్లాస్ లో 10th క్లాస్ లో లేకపోతే ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారు కదా. సో అది ఎందుకు 8th 10th క్లాస్ లో మనకి ఫిజిక్స్ నేర్పించారంటే దట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ కమ్యూనికేషన్. ఓకే, దేనికన్నా అది బేస్ కదా. ఓకే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, చిన్నవే సమాధానం ఎలా చెప్పాలి మీరు? కరెక్ట్, ఆ లెవెల్లో చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఓకే, ఏంటి ఈక్వేషన్ అంటే? ఏంటి ఈక్వేషన్? అని రాసేసి చదవడం కాదు. ఏంటిది? ఐన్స్టీన్ ఈక్వేషన్. ఈజ్ ఇట్ ఐన్స్టీన్ ఈక్వేషన్? అంటే ఇది ఐన్స్టీన్ ఈక్వేషన్ లేకపోతే ఐన్స్టీన్ లేకముందు ఈ ఫార్ములా లేదా నేచర్ లో ఇట్ వాజ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది కదా. అప్పుడు ఆయన కనుక్కోక ముందు కూడా ఉంది కదా. సో అతను అది చెప్పాడు కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాం కాబట్టి యాక్చువల్ గా ఇది ఇట్స్ నేచర్స్ లా, ఇట్స్ నేచర్స్ ఈక్వేషన్. సైన్స్ లో ఉన్నవన్నీ కూడా నేచర్స్ ఈక్వేషన్, అన్ని కూడా నేచర్ లో ఉన్నదే. ఎవరైతే మనకి చెప్పారో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నాం మన అండర్స్టాండింగ్ కోసం. బట్ ఇట్ ఈస్ నాట్ ఐన్స్టైన్ ఈక్వేషన్, ఇట్ ఈస్ అ నేచర్స్ ఈక్వేషన్. ప్రకృతిలో ఇది ఉంటుంది, ఈజ్ఈక్వల్ టు mc². ఇక్కడ ఏంటి అంటే ఏంటి? వెరీ గుడ్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ సమ్ కాన్స్టెంట్ కదా. సో ఏం చెప్తుంది ఇది అంటే, ఎర్త్ మీద కానీ యూనివర్స్ లో కానీ ఒక చిన్న మ్యాటర్ ఉంటే దాంట్లో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. చిన్న మాస్ ఉంటే మాస్ లో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. సో ఒక ఇసుక రేణు దగ్గర తీసుకున్నా, ఒక పెద్ద కొండ తీసుకున్నా, దీంట్లో ఎనర్జీ ఉంటుంది, దీంట్లో ఎనర్జీ ఉంటుంది. సో అంటే ఇది దీనికంటే చిన్న దాంట్లో ఎనర్జీ ఉంటుందా? ఉంటుంది. ఏంటది? కంటికి కూడా కనపడదు కదా. ఈ కాంట్ సీ ఎన్ ఆటమ్. ఆటమ్ కూడా ఎనర్జీ ఉంటుంది కదా. సో బట్ ఆటమ్ ఈస్ హావింగ్ సమ్ మాస్. సో మాస్ ఉంది అంటే దాంట్లో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. ఎంత ఎనర్జీ ఉంటుందంటే దిస్ ఇస్ ఈక్వేషన్. హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ అది స్టోర్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్, దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎనర్జీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఎనర్జీ ఉంటుంది. మీరు ఏది తీసుకోండి. ఓకే, ఇందులో ఎనర్జీ ఉంటుందా? ప్రతి దాంట్లో. అంటే మన కంటికి కనిపించింది, కంటికి కనపడింది, ఎందులోన్నా ఎనర్జీ ఉంది. సో ఎక్కడ ఉంది ఎనర్జీ? ఎనర్జీ లేని ప్లేస్ చెప్పండి. ఈస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎనర్జీ? సో ఎవ్రీవేర్ ద ఎనర్జీ ఇస్ దేర్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఒక లా ఉంది, ఎనర్జీలో ఒక లా ఉంది. ఏంటి ఆ లా? వెరీ గుడ్, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కదా. సో ఏంటది చెప్పండి? See, energy neither be created nor destroyed, but you can change from one point to
వన్ ఫార్మ్ ఇంటూ అనదర్. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే మీకు చాలా విషయాలు అర్థమైపోతుంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. లా ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్, అదే ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ యూ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఒక ఎగ్జాంపుల్ తో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి? నేనే చెప్పనా? కెన్ యూ డిస్ట్రాయ్ one drop of water from this earth? Can you destroy one drop of water? చేయగలరా చేయలేరా? చేయొచ్చా చేయలేమా? చేయలేము. చెయ్యొచ్చా ఎవరైనా అనిపిస్తే చెప్పండి. చెయ్యొచ్చా? చెయ్యొచ్చా అంటే అలా చేయొచ్చా చెప్పండి. Can you destroy? You cannot destroy one drop of water from this earth. Okay, నువ్వు దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ కింద కానీ అక్కడ ఉంది కదా, వేపర్స్ కింద ఉంది కదా. బట్ యూ కెనాట్ డిస్ట్రాయ్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ దిస్ ఎర్త్. అది అర్థమైందా? సో కెన్ యూ క్రియేట్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక చుక్క నీటిని క్రియేట్ చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగే ఒక చుక్క నీటిని డిస్ట్రాయ్ చేయడం కూడా ఇంపాసిబుల్. ది సేమ్ సిమిలర్ వే దట్ ఈస్ అది చెప్తుంది ఏంటంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్. అర్థమవుతుందా? ఎనర్జీ నువ్వు పుట్టించలేవు, నువ్వు నాశనం చేయలేవు దేన్ని కూడా. ఓకే, అది ఫస్ట్ పార్ట్. సో ఎనర్జీ ఎంత ఉంది? సృష్టి మొదలైనప్పుడు ఎంతైతే ఎనర్జీ ఉందో అంత ఎనర్జీనే ఉంది ఇప్పుడు కూడా. ఒక చుక్క యానోలేదు, ఒక చెక్క పోలేదు అందించి. సో ఎర్త్ మీద ఎంత వాటర్ ఉంది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది? 70% ఉంది కదా. ఎప్పటి నుంచి ఉంది? ఇంకా ఎప్పటికైనా అంతే ఉంటుంది. తగ్గిందా ఏమన్నా? తగ్గదా పెరగదు. బట్ అది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉండొచ్చు. ఏ ఫార్మ్స్ లో ఉండొచ్చు? వాటర్ ఐస్ లాగా ఉండొచ్చు, ఫాగ్ లాగా ఉండొచ్చు, వేపర్ లాగా ఉండొచ్చు, వాటర్ లాగా ఉండొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది తప్పించి బట్ ఎంతైతే ఉందో అంతే ఉంది ఇప్పుడు కూడా. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. మీకు అర్థమైందా? You cannot destroy or create the energy. Okay, మొత్తం హోల్ ఎనర్జీ తీసుకుంటే ఓన్లీ ఒకటే ఎనర్జీ ఉంది. టోటల్ గా ఎంత ఎనర్జీ అనేది టోటల్ గా చూస్తే ఒకటే. బట్ ఇట్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ది సింగిల్ ఎనర్జీ అపియర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, సో tell me what are the different types of energies? చెప్పండి. kinetic energy, potential energy, mechanical energy, electrical energy, light energy, chemical energy, sound energy, solar energy, wind energy, heat energy, thermal energy. See, energy different types of అంటే మనం కడుక్కుంటాం. 10 చెప్పడానికి చాలా కష్టపడతాం కదా. ఓకే, సో మీరు ఏం చెప్పారు? ఒక టైం చెప్పారు కదా డిఫరెంట్ ఎనర్జీస్. ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఈ సింగిల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎన్ని ఎనర్జీస్ కింద మనకి అపేర్ అవుతుంది? మీరు ఇప్పుడు 10 చెప్పారు కదా, ఇంకా ఉన్న ఎనర్జీస్ లేవా? గెస్ చేయండి ఎన్ని ఉండొచ్చు. హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ దేర్? జస్ట్ గెస్. 1 lakh. వెరీ గుడ్. ఇంకా జస్ట్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమో మీరు ఎలాగ చెప్పలేరు.
1,22,000. Very good. Guess it. Huh? ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేయలేరులేండి. 3 crores different types of energies. అందులో మనం 10 చెప్పడానికి అన్ని ఆలోచిస్తున్నాం. ఒక 10 చెప్పడానికి. అఫ్ కోర్స్ 3 crores అంటే ఇది యాక్చువల్ గా మా మొత్తాత చెప్పారు ఏంటంటే మా మొత్తాతకి ఇంగ్లీష్ రాదు. ఓకే, ఆయన ఎనర్జీ అనకుండా ఆయన భాషని చెప్తున్నాడు. ఏమనంటే ముక్కోటి దేవతలు అని చెప్పాడు. ఆయన ముక్కోటి దేవతలు అంటే ఆయన ఏమన్నాడు? ఒక్కొక్క ఎనర్జీని ఏమన్నాడు? ఆయన దేవత అన్నాడు. దేవత అని ఆయన ఏం చెప్పాడంటే ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పారు. బట్ యాక్చువల్ గా ఏమున్నాయి? 3 crores different types of energies అనేవి ఉన్నాయి. ఓకే, ఆయన చెప్పింది మనం అలాగ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి అది ఎలాగంటే మీకు మామూలుగా మీరు అనుకోవచ్చు. చూడండి ఇప్పుడు లైట్ రే ఉంది కదా. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లైట్? లైట్ కలర్ ఏంటి? కలర్లెస్ కదా. దాని కలర్ మనకి కనపడదు కదా, అవునా? ఏమైతుంది? అవునా? 7 డిఫరెంట్ కలర్స్ మనకు కనపడుతుంది. అది ఎలాగైందంటే ఒక్క దాంట్లోంచి వచ్చినాయి కదా 7 కలర్స్. అట్లనే ఈ సింగిల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకే, అది మనకి ఎట్లా కనపడుతుంది? 3 crores అట్లా అన్ని రకాలుగా కనపడుతుంది. ఏదైతే ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని స్టడీ చేసే సబ్జెక్ట్ ఏంటి? స్టడీ ఆఫ్ ఎనర్జీ. ఏంటి ఆ సబ్జెక్ట్? ఎక్కడ చెప్తున్నారు? ఫిజిక్స్. కరెక్ట్. సో ఫిజిక్స్ లో అన్ని ఏముంటుందంటే జస్ట్ ఫిజిక్స్ అంతా మొత్తం కూడా దాంట్లో ఏం చదువుతాం మనం? ఎనర్జీ గురించి. సార్ లైట్ గురించి, సౌండ్ గురించి, మ్యాగ్నెటిజం గురించి అదంతా ఉండేది ఫిజిక్స్ కదా. సో మొత్తం ఇదంతా ఫిజిక్స్ అనుకోండి, ఎనర్జీ గురించి చదివేది అనుకోండి. దాంట్లో ఒక చిన్న పార్ట్ దీని గురించి చదివేది ఏంటి? ఇదేంటో మీకు తెలుసా? ఏంటిది? సో ఓకే, పీరియాడిక్ టేబుల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఓకే, ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 108 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇంకా ఒకటి కనుక్కున్నా. సో ఓకే, ఇప్పుడు వరకు 108 ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్స్ గురించి చదివేది ఏంటిది? కెమిస్ట్రీ. ఓకే, సో ఫిజిక్స్ అంత ఉంటే కెమిస్ట్రీ పార్ట్ ఇంతే. ఓకే, అందులో మళ్ళా ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. ఇక్కడ 4th ఇక్కడ ఒక 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి? కార్బన్, ఓకే. సో దీని గురించి మాత్రం చదివేది ఏంటి తెలుసా? అంటే ఈ కెమిస్ట్రీనే ఎంత, అందులో మళ్ళీ ఈ గ్రూప్ వరకు చదివేది ఏంటి? ఏంటది? మీరు చదువుతుంది ఇదే ఎలక్ట్రానిక్స్. అంటే దాంట్లో మీరు చదువుతుంది ఎంత ఎలక్ట్రానిక్స్ గురించి. సెమీ కండక్టర్స్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ కదా. సో అంటే ఈ ఒక్క గ్రూప్ గురించి చదువుతున్నారు. సో కెమిస్ట్రీ చదివేవారు గొప్ప, ఎలక్ట్రానిక్స్ చదివేవారు గొప్ప. ఓకే, సో 4th గ్రూప్ గురించి చదివేది ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇదంతా కూడా కెమిస్ట్రీ, అదంతా కూడా ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్ అంటే అంత ఉంటుంది. ఓకే, సో స్టడీ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఫిజిక్స్. సో ఇప్పుడు ఈ ఎనర్జీ గురించి నువ్వేం చేయొచ్చు? సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ తెలుసుకున్నావు. ఫస్ట్ పార్ట్ అర్థమైంది కదా. నువ్వు ఎనర్జీని క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం. నౌ విల్ కమ్ టు ద సెకండ్ పార్ట్.
యూ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్. అంటే ఒక ఫామ్ లో ఉండే ఎనర్జీని మనం వేరే ఒక ఫామ్ లోకి మనం మార్చచ్చు. యూ క్యాన్ డూ దట్, బట్ యూ కెనాట్ క్రియేట్. సో దానికి మనకేంటంటే మనకు ఒక్క రకమైన ఎనర్జీ సరిపోతుందా? ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంది, ఇంకేం లేదు. సరిపోతుందా? సరిపోదు. మనం జీవించడానికి, మనం బ్రతకడానికి వి రిక్వైర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కదా. కన్ను ఉంది, లైట్ ఉంది. ఐబాల్ ఉంది, లైట్ ఉంది. చూడగలవా? చూడలేదు. మరి ఏం కావాలా? విజన్ అనే ఒక ఎనర్జీ కావాలి, లేకపోతే నువ్వు చూడలేవు. చెవు ఉంది, సౌండ్ ఉంది, వినగలవా? వినలేవు. సో యూ రిక్వైర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. సో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే మనకి ఏదైతే ఎనర్జీ కావాలో, వాట్ ఎవర్ ఎనర్జీ we required, what we are doing, we are converting into that particular energy. We are taking one form of energy and we are converting that energy into required energy. Okay. So tube light is there. What is that? It is a device which converts electrical energy into light energy. Okay. AC undi. It is a device which converts electrical energy into wind energy avachchu, cool energy avachchu. Okay. Bike undi. Meer bike drive chestunaru. See that ఏం పోస్తాం మనం? పెట్రోల్ పోస్తే కదా పనిచేస్తుంది. అది పెట్రోల్ ఏంటి? ఇట్స్ ఎ కెమికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ is converting into mechanical energy. Okay. So like that we are converting different types of energies into different types. Okay. So that is the second part. Okay. ఇప్పుడు అర్థమైందా? Law of conservation of energy. Energy neither be created nor destroyed, but we can change one form into another. That we can do. Okay. అదే మనం చేస్తున్నాం కూడా. యాక్చువల్లీ మీరు కూడా మీకు బాడీకి ఎన్ని రకాల ఎనర్జీస్ కావాలా? డిఫరెంట్ ఎనర్జీస్ కావాలి కదా. గుడ్. సో ఇప్పుడు మన బాడీకి ఎన్ని రకాల ఎనర్జీలు కావాలి? చాలా రకాల ఎనర్జీ కావాలి. అన్నిటిని మనం ఎలా తీసుకుంటున్నారు మీరు? ఫుడ్ కదా. మీరు యాక్చువల్గా మీరు ఫుడ్ తింటున్నారు కదా. ఆ ఫుడ్ ఏం చేస్తుంది? బాడీ ఏం చేస్తుంది? ఇస్ కన్వర్టింగ్ ఇంటూ డిఫరెంట్ ఎనర్జీస్. మనకి ఏదైతే ఎనర్జీ కావాలో దాని కింద అది కన్వర్ట్ చేసుకుంటుంది లోపల. మీరేం చేసిన పనిలా, జస్ట్ మీరు ఫుడ్ లోపల పడేస్తే చాలు, అది దానికి ఎటువంటి ఎనర్జీస్ కావాలో అటువంటి ఎనర్జీస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంటుంది. ఓకే. సో దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే.